మార్కుల ఆధారంగా కాకుండా సదాచారం, దేశభక్తి పెంపొందించే విధంగా తమ పాఠశాలలో బోధనలు ఉంటాయని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం స్థాపక చైర్మన్ తడకమర్ల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి సాంబశివరావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామ శివార్లో గల శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు, చిరుతల జానపద గేయాలు, మల్కం విన్యాసాలు, చెక్క భజన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా విద్యార్థులు పైకి ఎదిగే విధంగా తమ పాఠశాలలో బోధనలు ఉంటాయని తెలిపారు. సంస్కృత యోగాతో పాటు పురాతన కళలు అయినటువంటి చెక్క భజన లాంటివి నేర్పిస్తామన్నారు. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మంచి విద్యను బోధిస్తున్న ఇలాంటి సంస్కారవంతమైన పాఠశాలను ప్రోత్సహించాలని కోరారు. వందల సంవత్సరాలు ఇతర మతస్థుల యొక్క చేతిలో నలిగిపోవడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మంట కలిసిపోయాయి మెజారిటీ. అయినా మన హిందూ ధర్మం నిలదెక్కుకోలేదు. అప్పుడు హిందూ ధర్మం మీద ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి మహనీయులు, భారతదేశంలో గల మహనీయులందరూ కూడా గోరఖ్పూర్లో గీతా ప్రెస్లో సమావేశమయ్యారు. మళ్ళీ మన దేశాన్ని వందలాది సంవత్సరాలు నష్టపోయినటువంటి మన దేశాన్ని ఎట్లా పునరుద్ధరించుకోవాలా, ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి పెద్దలు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కొంతమంది వ్యక్తులతో విద్యాభారతి అని భారతదేశం లెవెల్లో సంస్థను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం కూడా దేశంలో ఉన్న పాఠశాలలన్నీ విద్యాభారతి మార్గదర్శనంలోనే నడుస్తున్నాయి. విద్యాభారతి స్థాపించిన తర్వాత మరి దేశం మొత్తం మన వైభవాన్ని తీసుకోవాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని తెలియదు. మరి కార్యకర్త నిర్మాణం ఎట్లా కావాలని ఒక ఆలోచన చేసి భారతదేశంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి త్యాగభావన కలిగినటువంటి జీవితం సర్వస్వం త్యాగం చేసేటటువంటి మహానుభావులు వెతికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కార్యకర్తను ఏర్పాటు చేశారు. మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు శటగోపం లక్ష్మీనరసింహాచార్య అని వారిని మన ఉమ్మడి రాష్ట్రానికి ఏర్పాటు చేశారు. ఇది నేర్పాలన్నటువంటి అభిప్రాయంతో పాఠశాలలు ఏర్పడ్డాయి. అటువంటి పాఠశాలలో మాలాంటి వాళ్ళు కొంతమంది మిత్రులు, కార్యకర్తలు మన సిద్దిపేట కుటుంబంలో చేరడం జరిగింది. వారి శటగోపం లక్ష్మణాచార్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 450 పాఠశాలలు ఏర్పడ్డాయి. సుమారు 450లో 440 పాఠశాలలు డే స్కాలరు, వాటి సరస్వతి శిశు మందిరాలన్నారు. సుమారు ఒక 10 పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఆవాస విద్యాలయాలు మనలాంటి పాఠశాలలు బట్టి 10 ఏర్పడ్డాయి. ఆ 10 పాఠశాలలో మన సిద్దిపేట ప్రాంతం తరకుపల్లిలో ఇదొక పాఠశాల. మనం ఈ పాఠశాల నిర్వహిస్తున్నాము. ఈ పాఠశాల నుంచి విద్యార్థులు కూడా ఎంతో గొప్ప వ్యక్తులు తయారయ్యాడు. రీసెంట్గా ఒక ట్రైబల్ పిల్లవాడు ఐఐటి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఐఐటి అయిపోయింది, అతన్ని మంచి ఉన్నత ప్యాకేజీలో కూడా వెళ్ళాడు. కేవలం మేము సంస్కృతి సాంప్రదాయాలను నేర్పడం కాదు, దాంతోపాటు మన విద్యను కూడా నేర్పడం జరుగుతుంది.